ప్రభు నామను బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అలాగే దేవుని ఒక వాక్యాన్ని ఈరోజు మనము దేవుని ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. మరి 4వ కీర్తన 1వ వచనము నుండి దేవుని ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ ఒక మాట మనకి కనపడుతుంది. నా నీతికి ఆధారమగు దేవా, నేను మర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిచ్చితివి. ఎవరు రచించారు ఈ కీర్తన గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు మహారాజు రచించినట్టి ఈ కీర్తన గ్రంథాన్ని మనం జ్ఞాపకము చేసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, ఆ మాటని మనం గుర్తు చేసుకుని జ్ఞాపకము చేసుకుని ఇక్కడ ఈ మాట ఏమంటుందంటే, నేను మొర్రం పెట్టినప్పుడు నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చితివి. ఉత్తరము అనగా జవాబు ఇచ్చితివి. దావీదంటున్నాడు, నేను ప్రార్థన చేసినప్పుడు, నేను నీకు మొర్ర పెట్టినప్పుడు, నీకు నేను జ్ఞాపన చేసినప్పుడు, నిన్ను నేను జ్ఞాపకము చేసుకుని విన్నపము చేసినప్పుడు నా మొరని, నా నీతికిని నీవు ఉత్తరం ఇచ్చితివి అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఉత్తరం ఇమ్మంటున్నాడండి. మరి ఇరుకులో నాకు విశాలత కలుగు చేసేవాడువు నీవే. అనేక కష్టాలు, శ్రమస్తులు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అవసరాలు కలిగి ఉంటాం. ఒక్కోసారి మానసికంగా మనకి మరి ఏ ఒక్క సమస్య వచ్చినప్పటికీ కూడా దాన్ని ఏం చెయ్యాలో, ఎలా డీల్ చేసుకోవాలో, దాన్ని ఎలాగ మనం నెరవేర్చాలో అనేది మనకు తోసక, మనకు మనశ్శాంతి లేకుండా ఏదో గజిబిజిగా, కంగారుగా, భయముగా, ఇది ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ అవసరత ఎలా తీరుతుంది అని మనం భయపడుతున్నప్పుడు మనకు ఒక మాట గుర్తు వస్తుంది. మనల్ని రక్షించిన రక్షకుడైన యేసు క్రీస్తు వారు మనకున్నారు గనక ఆయనకి మనం ప్రార్థన చేద్దాం. ఆ రీతిగానే దావీదు కూడా ఆ రీతిగానే ప్రార్థన చేసినట్లుగా మనం రుజువు చేసుకోవచ్చు. ఆయన అంటున్నాడు, నేను ఇరుకులోనున్నానయ్యా, నీకు నేను మర్ర పెట్టుకొనిచున్నానయ్యా, నాకు విశాలమైన స్థలములో నాకు ఉత్తరం ఇయ్యయ్యా, ప్రతి ఉత్తరం ఇయ్యి, నా ప్రార్థనకి జవాబునియ్యి, సమాధానాన్నియ్యి, నన్ను నువ్వు ఆశీర్వదించయ్యా. ఈ కష్టా నుండి, సమస్య నుండి, ఇరుకు నుండి, ఈ బాధ నుండి, ఇబ్బంది నుండి, ఈ అవసరము నుండి నన్ను విడిపించి తప్పించి నాకు విజయాన్ని కలుగు చేదేవా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. ఇక్కడ మరి ఒక మాటను మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్క మాట మనకి చాలా లోతైన అనుభవాన్ని కలుగు చేస్తుంది, లోతైన ఆశీర్వాదాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, శక్తిని కలుగ చేస్తుంది, నిరీక్షణ కలుగ చేస్తుంది, నమ్మకము కలుగ చేస్తుంది. ఆ మాట దేవుని మాట అయి ఉండాలి. మనము దేవుని మాట ద్వారాగా మనం ఎంతో సంతోషిస్తాము. మనం ప్రార్థించాం కదా, దేవుడు మనకు జవాబునిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనకు తిరిగి ప్రతిఉత్తరం ఇస్తాడు. దావీదు అన్నట్టు సమాధానాన్ని ఇస్తాడు. అయితే సమాధానాన్ని ఇచ్చినప్పుడు మనం సంతోషిస్తాము, ఆ సమస్య నుండి జయం పొందుతాము, విడుదల పొందుతాము, రక్షణ పొంది మనము ఈ ధైర్యంగా మనం ప్రార్థించినట్లయితే దేవుడు బహుగా మనలను ఆశీర్వదిస్తాడని ఈ ఒక కీర్తన గ్రంథము ద్వారాగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ప్రతి మాటని ఆలోచించాలి. చూడండి, మనం ప్రతి మాటని దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు, ప్రతి అవసరాన్ని ఆయన పాదాల కాడ పెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఒకటంటున్నాడు, నా నీతికి మనం యథార్థంగా నీతిమంతులుగా తీర్చబడిన వారముగా దేవుని ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు బహుగా మనల్ని ఆశీర్వదిస్తాడని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నారు. మన ప్రతి మాటనే జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు, నన్ను కరుణించి నా ప్రార్థనలు అంగీకరించుము అని ప్రార్థన చేస్తున్నాడండి. నన్ను కరుణించి నా ప్రార్థనలు అంగీకరించుము. నా ప్రార్థనను వినిదేవా, నా ప్రార్థనకి జవాబు ఇదేవా, నా ప్రార్థనకు సమాధానం ఇయ్యయ్యా, నన్ను సంతోషపెట్టయ్యా, నన్ను ధైర్యవంతుడిని చేయయ్యా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. ఆ ప్రార్థనకి జవాబు దేవుడిచ్చే వరకు
ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అడుగుతూనే ఉన్నాడు. మనం దేవుడు మనకిచ్చే వరకు మనం ఇసకక ప్రార్థించాలి. మానక ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో అడుగుతూనే ఉండాలి. మనం అడుగుతూనే ఉండాలి. దేవుడు మనకు చేయాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నారు గనుక తప్పనిసరిగా దేవుడు మనకున్న అవసరతను తీర్చి ఆశీర్వదించటానికి, దేవుడు మనల్ని దీవించటానికి ఆయన సంసిద్ధముగా ఉన్నారని దేవుని ఒక వాక్యముని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీ కొందనాలు, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, సర్వాధికారి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, దావీదు మహారాజు రచించిన 4వ కీర్తన 1వ వచనములో నాయనా నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అట్టి రీతిగా దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో నా తండ్రి, ఈ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సర్వజనులకు నీ ఒక మాటలు వినబడటానికి సహాయము చేయండి. వారి ద్వారాగా నా తండ్రి నాయన మేము కూడా ఆనందించుటకు నీ కృపతో సంతోషించుటకు సహాయం చేయండి. వారు చేయబడినంటి సహాయాన్ని పట్టి నా తండ్రి మేము సంతోషింతాక నీ సహాయమును దయచేసి దీవించి ఆశీర్వదించి నాయన చూసిన పరి మాకు సంతోషాన్ని కలుగుచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.